వీక్షకులకు స్వాగతం. నమస్కారం. న్యాయాన్ని కాపాడాల్సిన నల్లకోటు వేసుకున్న లాయర్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం పర్యటన సందర్భంగా వక్రాక్షి డబ్బా ముందు పేలుతున్న చిల్లర వాగుళ్ళు, చిల్లర మాటలు. న్యాయాన్ని రక్షించాల్సిన వాళ్లే జగన్మోహన్ రెడ్డి అక్రమాలని కప్పిపుస్తూ, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల్ని మద్దతిస్తూ వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని సభ్య సమాజం తలదించుకునేలా చేస్తా ఉంది. వాళ్ళ ఉద్దేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి టీటీడీని దోచుకున్నా పర్వాలేదు, రాష్ట్రాన్ని లూటీ చేసినా పర్వాలేదు, 32,000 మంది ప్రాణాలను బలిగొని చీప్ లిక్కర్తో లక్షల కుటుంబాలని నిరాశనం చేసినా పర్వాలా, విగత జీవులను చేసినా పర్వాలా, మైన్స్ కొట్టేసినా పర్లా, ఇసుక మింగేసినా పర్లా, రాష్ట్రాన్ని లూటీ చేసి ఆస్తులను తాకట్టు పెట్టుకుని మింగేసినా పర్వాలా, అయినా జగన్మోహన్ రెడ్డి మంచివాడు అంటున్న ఆ లాయర్ల భాషని, వాళ్ళ వ్యవహార శైలిని, వాళ్ళ తీరుని విశ్లేషించడానికి మనతో పడున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలత గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలత. నమస్తే అండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ ఇంటికి వెళ్లే క్రమంలో భాగంగా కొంతమంది లాయర్ల ముసుగులో, అంటే నల్ల కోట్లు వేస్తున్నారు కాబట్టి లాయర్లు అనుకుంటున్నాం మనం, కానీ నిజమైన లాయర్లు అయితే అలా మాట్లాడరు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వాళ్ళు అలా మాట్లాడతారని అనుకోలేము. ఏ లాయర్ కూడా అలా మాట్లాడ్డు. కానీ వీళ్ళు ఆ నల్లకోటు ముసుగులో ఎలా మాట్లాడారో చూసాం మనం. వాళ్ళ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు. ఇక్కడ ఫస్ట్ నేను కూడా విన్నానండి. అది వాళ్ళు ఏ మాటలు అయితే మాట్లాడుతున్నారో, దాడులు జరిగినాయి అని, మేము దాడులు చేపించుకోవడానికి రెడీగా ఉన్నామని. బాగుంది, నిజంగానే దాడి జరిగింది, ఎందుకు జరిగింది, అసలు దాడికి ముందు ఏం జరిగింది అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి. అది ఎక్కడ ప్రస్తావించట్లే వాళ్ళు. ఫస్ట్ జోగి రమేష్ అనే వ్యక్తి ఏం మాట్లాడాడు, ఈ రోజున ఆయన ఏంటి బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తి. ఆ బెయిల్ మీద వచ్చిన వ్యక్తి ఎంత కంట్రోల్లో ఉండాలి, ఏ మాటలు మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, మినిమం ఆ కామన్ సెన్స్ అనేది లేకుండా ప్రవర్తించిన తీరు, అడ్డగోలుగా మాట్లాడిన మాటలు. మరి అంబటి రాంబాబు ఏం మాట్లాడాడో చూసాము, జోగి రమేష్ ఏం మాట్లాడాడో చూసాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిన్న దొంగతనమే కదా, ఆ చిన్న బూతే కదా అని అంటే బూతులు తిట్టించుకుంటారా? అదే పదాలని వీళ్ళకి ఇప్పుడు ఉపయోగిస్తే వీళ్ళు ఊరుకుంటారా? కొట్టకుండా అక్కడే వెంటనే చంప పగలగొట్టరా ఎదురుగా మాట్లాడిన వ్యక్తిని. వాళ్ళు నిజమైన లాయర్లు అయితే వాళ్ళు మాట్లాడేసింది అలా కాదు. నిజమే, అంబటి రాంబాబు ముఖ్యమంత్రి గారిని తిట్టాడు, తిట్టకూడదు, రాజ్యాంగ పరంగా చర్యలు తీసుకోవడం తప్ప మీరు దాడి చేయడం కరెక్ట్ కాదనేది లేదు. జోగి రమేష్ అక్రమ మద్యం చేశాడు, వ్యాపారం చేశాడు, కల్తీ మద్యం చేశాడు, ప్రాణాలు తీసుకున్నాడు, మీరు ప్రశ్నించడం ఏంటి, చట్టానికి అప్పచెప్పాలి అని మాట్లాడాలి తప్ప మేము చేస్తాం, మీరు ప్రశ్నించకూడదు, మీరు ప్రశ్నిస్తే దాడి చేస్తే మేము కూడా మళ్ళీ దాడులు చేస్తాం, మా ప్రభుత్వం వచ్చినాక ఎవరిని వదిలిపెట్టాం. జగన్మోహన్ రెడ్డి ఏదైతే సప్త సముద్రాల వెనుకున్న లాక్కు వచ్చి నిలబెడతానంటున్నాడు, వీళ్ళు కూడా అదే భాష మాట్లాడుతున్నారు. వీళ్ళ లాయర్లని మనం ఎట్లా అనుకుంటాం? ఇక్కడ ఒకటండి, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది, మీరందరూ కూడా ఆవేశపడటం కరెక్ట్ కాదు, ఇప్పుడు జరిగిన పరిణామాలు కూడా ఊహించని విధంగా జరిగినాయి, ఈ తొందరపాటు నిర్ణయాలు కూడా తప్పుగా తీసుకున్నారు అని చెప్పి సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద, అక్కడున్న వాళ్ళ మీద కేసులు నమోదైనాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఎంత మంది ప్రాణాలు గాల్లో గలిపారు, ఎన్ని విధాలుగా వాళ్ళ దోపిడీ కొనసాగింది, ఎవరి మీదైనా కేసుందా? అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు అనరాని మాటలు, వినకూడని మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ రోజున మాట్లాడే వాళ్ళంతా ఆ రోజు ఏమైపోయారు? అవి గుర్తుకు రావట్లేదా? లేకపోతే అవి వీళ్ళకి నీతి వ్యాఖ్యల్లా ఉన్నాయా? లేకపోతే వీళ్ళకి ఏదైనా ప్రవచనాల్లాగా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి ప్రవచనాల్లాగా మనం చూసాం 2019 ఆ రోజున ఏదైతే రిజల్ట్ వచ్చిన రోజున ఎవరి పరిస్థితి ఏంటి? తోట చంద్రయ్యని గొంతు కోసినప్పుడు ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళు? అప్పుడు గుర్తురాలు, అప్పుడు కళ్ళు మూసి కూర్చున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ మరి అంత అఘాయిత్యాలు చేస్తూ అంతమందిని ఆ స్కార్పియో ఎంత గుద్దిచ్చేసి చంపేస్తుంటే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయి రక్త సిక్తం అయిపోయి నడి రోడ్డు మీద పడి ఉంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? కళ్ళకు గంతలు కట్టి కూర్చున్నారు. మరి ఆ రోజున ఎవరైతే డాక్టర్ సుధాకర్ ఒక దళితుడు, మరి ఇది మాకు ఇక్కడ మాస్కులు లేవని చెప్పి యాజ్ ఏ డాక్టర్ గా తన రెస్పాన్సిబిలిటీగా తను మాట్లాడిన దానికి ఎవడెవరా నువ్వు నా జగనన్నని మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆయన మీద అంతా విచ్చలవిడిగా వీళ్ళు చేసింది, పిచ్చివాడిని చేసి ఆయన మరణానికి కారణమైనప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు ఈ రోజున మాట్లాడేవాళ్ళు? అమర్నాథ్ గౌడ సొంత ఇంటి ఆడపిల్లని, తన అక్కని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు హెరాస్ చేస్తున్నారని చెప్పేసి క్వశ్చన్ చేస్తే 10వ తరగతి చదివే అబ్బాయి నోట్లో పేపర్లు దాంట్లో కుక్కేసి నోట్లో పెట్రోల్ పోసి తగలబెడితే మరి ఆ రోజున ఆ పిల్లాడు ఆహాకారాలు, ఆ జీవి ఏ విధంగా కొట్టుకులాడింది ఈ రోజున తలుచుకుంటే పసిపిల్లవాడిని. మరి ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఏమన్నారండి, కులం ఎందుకు, బీసీ అని ఎందుకు అంటున్నారు, అమర్నాథ్ గౌడ్ అని అన్నారు. ఈ రోజున జోగి రమేష్ ఏం చేశాడు, అక్రమంగా మద్యం తయారు చేసావు అంటే అక్రమంగా మద్యం తయారు చేసినాడు బీసీ అని చెప్పుకోవచ్చు, అన్యాయాలు చేసినాడు బీసీ అని చెప్పుకోవచ్చు, అక్రమంగా దౌర్జన్యాలు చేసినాడు బీసీ అని చెప్పుకోవచ్చు.
అన్యాయంగా ప్రాణాలు గాల్లో కలిసిపోయిన అబ్బాయికి మాత్రం బీసీ అని చెప్పకూడదు అనమాట. అంటే మేము చేస్తేనేమో ఒకటి, ఎదుటాళ్ళు చేస్తే ఇంకోటి అని చెప్పేసి ఒక సామెతలాగా వీళ్ళు ఈ రోజున ప్రవర్తిస్తున్న తీరు ఎంత దారుణం అంటే, జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజున బాబాయ్ చనిపోయాడని చెప్పి నీకేగా ఫస్ట్ ఫోన్ వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేసావు నువ్వు? వెంటనే ఎవరైనా సరే ఒక మనిషి చనిపోయాడంటే ఎలా జరిగింది, యాక్సిడెంటా లేకపోతే గుండెపోటా, ఇంకేదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని చెప్పి జనరల్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. అవును. మరి ఆ రోజు నువ్వు ఏం మాట్లాడావు? మరి ఆ రోజున ఈవినింగ్ వరకు నీ జర్నీ ఎందుకు కొనసాగుతూనే ఉంది? ఈవినింగ్ ఎందుకు వెళ్ళావు? మరి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ ముందు నువ్వేం చెప్పావు? అంటే దారిలో మొత్తం స్కెచ్ గీసుకున్నాడు. వ్యవహారం ఎట్లా సరి చేయాలి, డ్రైవర్ ఏం చేయాలి, ఎట్లా దారి మళ్లించాలి, ఎవరిని ఇరికించాలి, చేసిన ఎలా తప్పించాలి. నీ కారు డ్రైవరు ఎందుకు చనిపోయాడు? మరి నీ చెల్లెళ్ళు ఇద్దరు ఈ రోజున నువ్వే దోషివి, నువ్వే దొంగవి, నువ్వు దోపిడీదారుడివి, నువ్వు దేనికి కూడా అర్హత లేని వ్యక్తివి అని చెప్పి దుమ్మెత్తి పోస్తున్నారు. నీ ఇంట్లో వ్యక్తులే నిన్ను చీ అన్నారు. నీ తల్లే నీకు ఓటేయకుండా వెళ్ళిపోయింది. ఇంకొక బాబాయ్ భార్య మిమ్మల్ని చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. ఇంకొక బాబాయ్ కూతురు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని ఊర్లో అడుగు పెట్టే పరిస్థితి. మీరా మాట్లాడేది రాష్ట్రం గురించి, మీరా మాట్లాడేది కూటమి ప్రభుత్వం గురించి. చాలా చాలా ఈ రోజున ఎంత సిగ్గు చేయడం అనిపిస్తుందంటే, ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, వీళ్ళు స్క్రిప్ట్ లేకుండా చదవలేడు జగన్మోహన్ రెడ్డి. ఆయన పేరే ఆయన చెప్పలేడండి స్క్రిప్ట్ లేకుండా. వాస్తవంగా చెప్పాలంటే ఆయన పేరే ఆయన చెప్పలేడు. వీళ్ళ మాట్లాడేది ఈ రోజున ఎంత సిగ్గు చేయటం, ఎంత నిర్మోహమాటంగా చెప్పుకుంటున్నారంటే, ఇంకా దాళ్ళు చేయండి చేయించుకుంటున్నామని ఏదో గొప్పగా ఉన్నట్టుంది వాళ్ళకి ఆ మాట. గత చరిత్ర తెలియకుండా వీళ్ళ నీచమైన చరిత్ర ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆ అసబద్ధుడు సమర్థించుకుంటా వీళ్ళు భారత రాజ్యాంగాన్ని చదివారా లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగాన్ని చదివారా అర్థం కావట్లా. భారతిరెడ్డి రాజ్యాంగాన్ని చదివారు. రాజారెడ్డి రాజ్యాంగం కూడా కాదు. ఈ మధ్యన ఎవరో అంటుంటే తెలిసింది ఇది కూడా ఉందంట అని. భారతిరెడ్డి రాజ్యాంగం కూడా ఒకటి ఉంది. అక్కడ పాస్ అయినండి ఈ 4 కోట్లు వేసుకుని ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ వెనకాల కూర్చొని మాట్లాడుతుంటారు అనమాట. ఈ రోజున న్యాయ దేవత కళ్ళకు గంతలు ఉన్నాయి అంటే, మరి ఎవరు హెచ్చు తగ్గులు లేకుండా, అరమరికలు లేకుండా ఎటువంటి వాళ్ళకైనా శిక్ష వేయొచ్చు అని. ఈ రోజు న్యాయ దేవత ఎందుకు గంతలు కట్టుకుంటుంది అంటే, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇదిగో ఇట్లాంటి వాళ్ళకు మాత్రమే న్యాయం జరిగిద్ది, ఇలాంటి వ్యక్తులు మాత్రమే న్యాయం గురించి మాట్లాడతారు, కొన్ని మాత్రమే చూడటానికి అన్నట్లుగా వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ ఆలోచన విధానం. మరి ఆ నల్ల కోర్టుకు కానివ్వండి, న్యాయ వ్యవస్థకు కానివ్వండి, ఎక్కడా విలువలేని పరిస్థితి. భారత రాజ్యాంగాన్ని కాకుండా భారతీరెడ్డి రాజ్యాంగాన్ని చదువుకున్న ఈ ముసుగు వీరులు, నల్లకోట వీరులు మాట్లాడేవన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయని, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని, ఇలాంటి ముసుగు వీరుల్ని కట్టడి చేసి అరెస్ట్ చేయకపోతే వ్యవస్థల పనితీరు దెబ్బతినే అవకాశం ఉందంటూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.